టేస్ట్లు చెప్పేస్తే బాగుండు. హలో Gallivants, excited about this weekend, huh? Yeah, this is Vinay Gallivant. I'm back with two new movie reviews. First one is Pradeep Ranganathan's Like, and second one is Adavish's Dacoit. Yeah, ఈ రోజే రెండు మూవీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ రెండు ఈ రోజే చూడడం కూడా జరిగింది. యా, లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. అండ్ ఫస్ట్లీ మనం లైక్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్గా ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. మంచి పర్ఫార్మెన్స్లో ఒక కొత్త రకమైన స్టోరీ. యా, ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందామని. లెట్స్ బ్రేక్ దిస్ రివ్యూ ఇంటూ 3 parts: స్టోరీ, యాక్టర్స్ అండ్ టెక్నికాలిటీస్. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ. మనం ట్రైలర్లో చూసినట్టే ఒక ఫ్యూచరిస్టిక్ స్టోరీ. ఇది 2040లో సెట్ అయిన స్టోరీ. సో టెక్నాలజీ ఇవన్నీ అడ్వాన్స్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఎల్ఐకి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది స్టార్ట్ అయ్యేది ఎట్లా అంటే, లవ్ లైక్ రిలేషన్షిప్స్లో వెళ్తారు కదా. సో రిలేషన్షిప్లో బ్రేకప్ పాయింట్కి వచ్చేసరికి ఎవరి సైడ్ తప్పు ఉందో వాళ్ళు పెనాల్టీ కట్టాలన్నమాట. అది హోల్ ఐడియా అనమాట. సో అలాంటి ఒక ఏఐని తయారు చేస్తాడు విలన్ ఎస్జే సూర్య. అండ్ మనుషులందరూ దానినే బాగా డిపెండ్ అవుతూ ఉంటారు అనమాట. సో ప్రైవసీ ఉండదు, ఏముండదు. లైక్ చాలా మనుషులందరూ స్మార్ట్ ఫోన్స్కి, ఆ టెక్నాలజీకి చాలా ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. హీరో అండ్ హీరో వాళ్ళ డాడీ ఒక ఆర్గానిక్ వేలో జీవిస్తారనమాట, వితౌట్ టెక్నాలజీ, వితౌట్ స్మార్ట్ ఫోన్స్. అండ్ హీరోయిన్ వచ్చేసి ఫుల్ స్మార్ట్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి ఉండి చిన్నప్పటి నుంచి స్మార్ట్ ఫోన్తోనే పెరిగి ఉంటుంది అనమాట. లైక్ మనుషులు ఆ ఏఐని వాడే, లైక్ అనే ఏఐని వాడే మనుషులందరూ దాన్ని ఎంత డిపెండ్ అవుతారంటే, అది రిలేషన్షిప్ వద్దంటే బ్రేకప్ చేసేసుకుంటారు, అది ప్యాచప్ అంటే ప్యాచప్ అయిపోతారు. లైక్ ఫుల్ డిపెండెన్సీ, వాళ్ళ లైఫ్ మొత్తం డిపెండెన్సీ ఆ ఏ చేతిలో పెడతారు అనమాట. సో ఆ స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్స్ని, ఆ డెసిషన్ మేకింగ్ని, ఇవన్నిటిని అడ్రస్ చేస్తూ తీశారు ఈ సినిమా. అండ్ ఫైనల్లీ ఏఐని అపోజ్ చేసి వీళ్ళ లవ్ని ఎలా సక్సెస్ చేసుకున్నారు అనేది హోల్ స్టోరీ అనమాట. లాస్ట్కి టెక్నాలజీతో పెరిగిన హీరోయిన్ని, ఆర్గానిక్గా పెరిగిన హీరో, లైక్ వాళ్ళిద్దరు ఎలా కలిశారు, ఏఐని తప్పని ఎలా ప్రూవ్ చేశారు అనేది మొత్తం స్టోరీ. ప్రిటీ గుడ్ స్టోరీ, బట్ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. యా, ఓవరాల్గా ఇది ఒక మంచి లవ్ స్టోరీ. ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి కొంచెం కొత్తగా తీశారు. చాలా లైక్ ఫ్రెష్ స్టోరీ లాగా అనిపించింది నాకైతే. రొటీన్ స్టోరీ అయితే ఏం లేదు. స్టోరీ పరంగా 3 out of 5 ఇవ్వచ్చు. యా, అండ్ కమింగ్ బ్యాక్ టు యాక్టర్స్, ఎస్జే సూర్య, ప్రదీప్ రంగనాథన్ అండ్ కృతి శెట్టి. అండ్ అఫ్ కోర్స్ హీరో వాళ్ళ డాడీ క్యారెక్టర్, వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్, ఇవే చాలా లైక్ మెయిన్ క్యారెక్టర్స్ ఇవే అనమాట. అందరూ చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ వీళ్ళందరితో కాకుండా ఒక అనిరుద్ధ్ వాయిస్ ఇచ్చిన ఒక రోబోట్ ఉంటుంది అనమాట. ఎస్జే సూర్య వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్లో ఒక రోబో పెట్టారు. అండ్ దట్ ఈస్ ప్రిటీ గుడ్. నన్ను అడిగితే అనిరుద్ధ్ వాయిస్ ఇవ్వడం లైక్ ఒక మంచి ప్లస్ అయింది సినిమాకి. కమింగ్ టు టెక్నికాలిటీస్, మెయిన్గా చెప్పుకోవాల్సిన సౌండ్ అండ్ సినిమాటోగ్రఫీ. సౌండ్లో నాకు ఒక్క సాంగ్ కూడా నచ్చలేదు. అన్ని అంటే లైక్ ఆ తమిళ్ ఫ్లేవర్ ఉన్న సాంగ్స్ అనేవి ఏమో మనకి తెలియదు, కానీ తెలుగు లిరిక్స్ని లైక్ ఇన్స్ట్రుమెంట్స్ ఓవర్వెల్మ్ చేసినట్టు అనిపించింది నాకైతే. లిరిక్స్ సరిగా వినిపించలేదు. అండ్ సాంగ్ కూడా ఏం క్యాచీగా లేవు. లైక్ సాంగ్స్ అయితే కంప్లీట్ నో అంటూ నేను 1 out of 5. నేను సాంగ్స్ ఏమీ నచ్చలేదు నాకు. కమింగ్ బ్యాక్ టు బీజిఎం అక్కడక్క పోర్షన్స్లో బాగుంది. లైక్ అనిరుద్ధ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత అవుట్పుట్ కాదు. లైక్ చాలా అనిరుద్ధ్ మ్యూజికల్ అంటే చాలా లైక్ వేరే లెవెల్ స్టాండర్డ్స్ ఉంటాయి. బట్ బీజిఎం మటుకు లైక్ 2.5 out of 5 ఇవ్వచ్చు. కమింగ్ బ్యాక్ టు విజువల్స్, అక్కడక్కడ లైక్ విఎఫ్ఎక్స్ చాలా యూజ్ చేస్తారు సినిమాలో. కొన్ని సీన్స్ ఉంటాయి, లైక్ హాలీవుడ్ బోర్డు ఉంటుంది కదా, సేమ్ అలాగే కాలీవుడ్, టాలీవుడ్ బోర్డ్స్ కూడా పెడతారు మన అక్కడ మణికొండలో. అంటే 2040లో అయింది కాబట్టి మణికొండలో టాలీవుడ్ బోర్డు పెట్టినట్టు ఉంటుంది సీన్. అలాంటి కొత్తవి చాలా లైక్ టైమ్ స్క్వేర్లో ఉన్నట్టు, మన హైదరాబాద్లో కూడా టైమ్ స్క్వేర్ ఉన్నట్టు చేస్తారు. విజువల్స్ అయితే చాలా కొత్తగా అనిపించినాయి నాకు. అండ్ విఎఫ్ఎక్స్ అనుకున్నంత లైక్ అంత రియలిస్టిక్గా లేకపోయినా చూడ్డానికి పర్లేదు, బాగానే ఉంది. ఒక 3 out of 5 ఇవ్వచ్చు విజువల్స్కి. ఓవరాల్ మూవీకి 3 out of 5 ఇవ్వచ్చు. లైక్ మంచి మూవీ, కొత్త కాన్సెప్ట్తో వచ్చారు కాబట్టి అక్కడక్కడ బోర్ కొడుతుంది, కానీ ఓవరాల్ మూవీ బాగుంది. లైక్ వెరీ గుడ్. యా, వినయ్ నన్ను రికమెండ్ చేస్తారా అంటే షూర్. లైక్ ఒక మంచి మూవీ, మంచి అటెంప్ట్. సైఫై లవ్ స్టోరీ అనేది చాలా రేర్ కాంబో. అలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ మీకు నచ్చినట్టయితే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై.
యా దట్స్ ఇట్. లెట్స్ టాక్ అబౌట్ డెకాయిట్. ఒక మంచి అటెంప్టే, మంచి స్టోరీయే, కానీ అనుకున్నంత అనిపించలేదు నాకు సినిమా. లైక్ నేను చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేళ్ళాను, కానీ నాకు కొంచెం రొటీన్గానే అనిపించింది స్టోరీ. బట్ ట్విస్ట్ బాగున్నాయి మూవీలో. అండ్ చెప్తాం, ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తాను. లెట్స్ బ్రేక్ దిస్ రివ్యూ ఇంటూ 3 parts: స్టోరీ, యాక్టర్స్ అండ్ టెక్నికాలిటీస్. కమింగ్ బ్యాక్ టు స్టోరీ, బేసికలీ ఇదొక రివెంజ్ స్టోరీ. సో రివెంజ్ కమ్ లవ్ స్టోరీ అనమాట. మీరిద్దరు లవర్స్ ఉంటారు. ఒక ఇన్సిడెంట్ వల్ల అడవిశేష్ దానిలోకి జైల్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చి పగ తీర్చుకుందాం అనుకుంటాడు. యా, ఫస్ట్ హాఫ్ అంతా ఈ స్టోరీ ఉంటుంది అనమాట. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు, కానీ నాకైతే అనిపించలేదు, నార్మలే అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం చాలా టర్న్స్ తీసుకుంటుంది స్టోరీ. సో సెకండ్ హాఫ్లో ఏది చెప్పినా మీకు స్పాయిలర్ అయిపోతుంది, కాబట్టి యూ హ్యావ్ టు వాచ్ ఇట్ అండ్ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక మంచి సస్పెన్స్ అండ్ ఒక యాక్షన్ థ్రిల్లర్ అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేయం ఆ ట్విస్ట్లోని. బట్ స్టోరీ మాత్రం లైక్ కొత్త స్టోరీ లాగా అయితే ఏం లేదు, కానీ ఆల్రెడీ మనం చూసిన స్టోరీనే కొత్తగా ఎగ్జిక్యూట్ చేశారు. ట్విస్ట్ రివీల్ అయ్యే ఆ టైం పీరియడ్స్ కొంచెం కొత్తగా అనిపిస్తాయి మనకి. అండ్ మన ఎక్కడ సినిమా ఎండ్ అయిపోయింది, సినిమా మన అందరి మోటివ్స్ కంప్లీట్ అయిపోయినాయి అనే పాయింట్ దగ్గర ఇంకో ట్విస్ట్ ఇస్తాడు. చాలా మంచి ట్విస్ట్ అది. సో ఆ ట్విస్ట్ నుంచి సినిమా మారిపోయి క్లైమాక్స్ వరకు ఇంకా అదిరిపోతుంది సినిమా. అండ్ ఆ సినిమా ఎండ్ అయ్యే పాయింట్ కూడా చాలా మంచి పాయింట్లో ఎండ్ అవుతుంది. సో లైక్ ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకు సినిమా చూస్తే. సో నన్ను అడిగితే స్టోరీకి 3/5 ఇస్తాను నేను. కమింగ్ బ్యాక్ టు యాక్టర్స్, అడవిశేష్, మృణాల్ ఠాకూర్, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ అండ్ కొంతమంది సైడ్ యాక్టర్స్ ఉంటారు అనమాట. చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎవ్రీ వన్ షైన్డ్ ఆన్ స్క్రీన్, ఎస్పెషల్లీ మృణాల్ ఠాకూర్ అండ్ అడవిశేష్. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, వాళ్ళిద్దరు అంటే కన్వర్ట్ విధానం, వాళ్ళిద్దరు పేరు చాలా బాగుంటుంది ఆన్ స్క్రీన్. అడవిశేష్ యాక్టింగ్ కూడా, చాలా క్లోజప్స్ ఉన్నాయి సినిమాలో. మంచి పర్ఫామ్ చేశాడు. లైక్ క్లోజప్స్లో చాలా యాక్టర్స్ స్ట్రగుల్ అవుతారు. స్టిల్ మన అడవిశేష్ హీ డిడ్ హిస్ బెస్ట్ అని అనిపించింది నాకు. చాలా ఎమోషనల్ మూవీ అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎమోషన్స్ చాలా బాగా పండించారని అనిపించింది నాకు. ఓవరాల్ యాక్టింగ్ పరంగా ఎవ్రీ వన్ రాక్డ్ ఇట్. కమింగ్ బ్యాక్ టు టెక్నికాలిటీస్, మెయిన్గా చెప్పుకోవాల్సిన బీజిఎం అండ్ విజువల్స్, సినిమాటోగ్రఫీ యాజ్ యూజువల్గానే కొంచెం జనరిక్ సస్పెన్స్ థ్రిల్లర్కి ఉండాల్సిన విజువల్సే ఉన్నాయి. లైక్ కొత్తగా ఏమనిపించలేదు, కానీ మంచి క్వాలిటీ అవుట్పుట్ వచ్చినట్టు అనిపించింది నాకు. అండ్ కమింగ్ బ్యాక్ టు బీజిఎం వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అక్కడక్కడ మంచి డ్రమ్స్తో లైక్ క్లీన్ బీజిఎం అనిపించింది, కొత్తగా అనిపించింది కొంచెం బీజిఎం. ఎక్కడ వాడాలో సైలెన్స్ని బాగా వాడారు. సో ఎక్కడ బీజిఎం అవసరం లేదో అక్కడ అన్నెసరీ కట్ చేస్తారు బీజిఎం. సో అది కొంచెం కొత్తగా అనిపించింది అండ్ కొంచెం బెటర్ చేసింది మూవీ అవుట్పుట్ని కొంచెం ఎన్హాన్స్ చేసినట్టు అనిపించింది. ఐ లైక్ బీజిఎం అ లాట్. యా, దట్స్ ఇట్. ఓవరాల్గా డెకాయిట్ మూవీ, లైక్ నన్ను అడిగితే 3.25/5 ఇస్తాను నేను. లైక్ కంప్లీట్గా కొత్త స్టోరీ కూడా కాదు అండ్ బ్యాడ్ స్టోరీ అని కూడా అనలేము. ఐ ఎంజాయిడ్ బోత్ ద మూవీస్. యా, డెకాయిట్ రికమెండ్ చేస్తావా అంటే ఎస్, ఐ వుడ్ రికమెండ్. అంటే మన మాస్, కొంచెం యాక్షన్, సస్పెన్స్ నచ్చే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ వాచా? ఎస్, 2 మూవీస్ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారు 2 మూవీస్. యా, దట్స్ ఇట్ గైస్, దట్ ఈస్ ద రివ్యూ. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ వినయ్ గ్యాలవాండ్ సైనింగ్ ఆఫ్. బై.